ఈయన వాళ్ళకేయడం, ఈయన మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద 10% వాళ్ళకి ఇస్తే ఈయన 8% తిరిగి ఇస్తున్నారు ఈయన జోబిలీకి. విడిగా కరప్షన్. మరోవైపున చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం. నేను చెప్పాల్సిన పనులు. రెడ్ బుక్ రాజ్యాంగం గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. ఏ రకంగా పోలీసులను వాచ్మెన్ల కన్నా దారుణంగా వాడుకుంటూ ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు. ఇంతటి దారుణమైన పాలన సాగిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజు నిలబడదు. ఈరోజు ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఇంతకుముందు హయాంలో, మన హయాంలో బహుశా కార్యకర్తలకు నేను అనుకున్న మేరకు నేను చేయలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే నేను వస్తూనే కోవిడ్ వచ్చింది. జూన్లో ప్రమాణ స్వీకారం మనం చేసాం. మార్చ్ కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఊహించలేదు, ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడలేదు. రాష్ట్రంలో అయితే నాకు ఊహ తెలిసినంత వరకు నా వయసులో ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి, ఇలాంటి సమస్యలు కూడా రాగలుగుతాయని కూడా బహుశా ఎవరికి కూడా తట్టిండదు. కానీ ఈసారి మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నా, ఈసారి మీ జగన్, మీ బిడ్డ మీరు పడతా ఉన్న కష్టాలను చూశాడు, మీరు చూపిస్తూ ఉన్న తెగువను కూడా మీ బిడ్డ జగన్ చూశాడు. మీ అందరికీ మాట చెప్తా ఉన్నా, నెక్స్ట్ జగన్ 2లో మాత్రం కార్యకర్తలకు పెద్దపీట వేస్తాను అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను.